ఈరోజు దేవుని వాగ్దానము సంఖ్యాకాండం 23వ అధ్యాయము 22వ వచనం. రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది. దేవుడు ఐగుప్తుల నుండి వారిని రప్పించెను. తమ పితరుడైన అబ్రహాము కనానులో నివసించినప్పుడు నీ సంతతి వారు 400 సంవత్సరములు ఐగుప్తుకు బానిసలుగా వెళ్ళి తిరిగి నీ యొక్క 4వ తరమును మరలా ఇక్కడికి వచ్చి నివసిస్తారు అని నిశ్చయముగా తెలుసుకోమని దేవుడు అబ్రహాముతో అన్న మాటనే మరలా బిలాము ద్వారా దేవుడు మాట్లాడిపిస్తున్నాడు. కనుక ఇశ్రాయేలీలు ఎప్పటికీ జయించిన వారుగానే ఆశీర్వదించబడిన వారుగానే ఉంటారు. వారిలో ఎప్పుడు ఒక రాజ్యాన్ని జయించిన రాజు యొక్క జయధ్వని వినబడుతూనే ఉంటుంది. కానీ ఈరోజు మనం ఆ వాగ్దానాలను ఆశీర్వాదాలను మరిచిపోయి ఇంకా ఐగుప్తు బానిసత్వంలోని నిట్టూర్పులు నిరుత్సాహాల ధ్వనులే మనలో నుండి వినిపించడానికి కారణం మన మనసులో నుండి ఐగుప్తు అనే లోకాన్ని దూరపరుచుకోలేకపోతున్నాము. ఈరోజు దేవుడు మరొకసారి తన వాగ్దానాన్ని మనకు గుర్తు చేస్తున్నాడు. మన విజయ ధ్వజాన్ని విడిచిపెట్టవద్దు. లోకంలో నీవు అనుభవిస్తున్న పరిస్థితుల నుండి విడుదల పొందుకున్నావని హెచ్చరిక కూడా చేస్తున్నాడు. నమ్మి ప్రార్థించు. ప్రార్థన. వాగ్దానంలో నెరవేర్చు మా దేవా, ఈ వాక్యాన్ని వింటున్న వారిని వారి సమస్యల నుండి విడిపించి వారి నోట జయధ్వనులుంచుమని వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక.